హాయ్ అండి. ఈరోజు మీకు చిల్లీ చికెన్ స్పైసీగా చేసి చూపిస్తున్నాను. ఇది రైస్లోకి కానీ అలాగే బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుందండి. కావాల్సిన పదార్థాలు అల్లం, వెల్లుల్లి, పండిపోయిన పచ్చిమిర్చి తీసుకున్నానండి, కొద్దిగా స్పైసీగా ఉంటాయని. ఒక హాఫ్ టమాటా, కొత్తిమీర, ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఆయిల్లో వేయించుకుందాం అండి. దోరగా వేయించుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకుందాం అండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోక్కర్లేదు. టమాటా మెత్తబడేంత వరకు, ఆనియన్స్ ఏమో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొత్తిమీర పచ్చిదే వేయాలండి, ఎక్కువసేపు వేయించొద్దు. వేసిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి. ఇది 1/2 కిలో చికెన్ అండి. ఇదే ఆయిల్లో, ఆనియన్స్ వేయించిన ఆయిల్లో చికెన్ కూడా వేయించుకుందాం. ఇలా చూసారా, ఇది ఫ్రై చేసిన ఆనియన్స్ అవన్నీ కలిపి పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ని ఈ చికెన్ ఫ్రై అవుతుంది కదండి, అందులో వేసేసుకుందాం. ఆయిల్ పైకి వచ్చేంత వరకు చికెన్ కొద్దిగా వేయించుకున్న తర్వాత అప్పుడు వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఆయిల్ కొద్దిగా బయటకు రావాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత బాగా కలిపేసుకుందామండి. ఇలా చేసుకోవడం వల్ల ప్రతిదీ ముక్కకు బాగా స్పైసీగా పడుతుందండి. సాల్ట్ వేసాను, ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదండి. కారం వేసానండి, 1 స్పూనే వేసాను, పచ్చికారం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకుందాం. కారం 1 స్పూనే వేసాను, ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీస్ అన్నీ పేస్ట్ చేసి వేసాం కదా. ఇప్పుడు బిర్యానీ సామాన్లు పొడి చేసానండి. అది జీలకర్ర, ధనియాల పొడి, మిరియాల పొడి వేసానండి. అలాగే గరం మసాలా కూడా వేసాను. గరం మసాలా వేయడం వల్ల కొద్దిగా నీసువాసన అనేది ఉండదన్నమాట అండి చికెన్లో. చూసారు, ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకుందాం. మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పడతాయండి. ఇలా వేయడం వల్ల ప్రతి ముక్క కూడా రసం పీల్చుకుంటుంది. ఇలాగ 2 బౌల్స్ వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే మసాలా పేస్ట్ చేసాం కదా, అదే మిక్సీలో వేసేసాను. కొద్దిగా వాటర్ మసాలా పేస్ట్ ఉంటే దాంట్లో వేసేసి అదంతా కలిపి ఇందులో వేసానండి. చూసారా, ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగట్టేస్తుంది. అడుగట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. చూసారా, ఈ విధంగా థిక్నెస్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా బాగా ఫ్రై అవ్వాలనుకుంటే ఎక్కువసేపు వేయించుకోవాలి. ఇలా కొత్తిమీర చల్లేసి మూత పెట్టి